నమస్తే అమ్మా. అమ్మా నమస్తే. అందరికీ కూడా సుమన్ టీవీ ప్రేక్షకులకు, మీకు, సిబ్బందికి, యాజమాన్యానికి, చూసేటటువంటి అశేషమైనటువంటి వినాయక భక్తులు ఎవరైతే ఉన్నారో యావత్ ప్రపంచంలోనూ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అయితేనమ్మా, కొంతమంది ఏమంటున్నారంటే బాలగంగాధర తిలక్ స్టార్ట్ చేసే వరకు కూడా మనకు అసలు వినాయక చవితి పండుగే లేదు అంటున్నారు. సో అసలు అంటూ విశిష్టత గురించి ఎలా చేసుకోవాలి, ఎందుకు వచ్చింది, మధ్యలో వచ్చినా కూడా అందరం ఎంతో వైభవంగా హ్యాపీగా ఒక సెంటిమెంటల్ గా ఫీల్ అవుతూ చేసుకుంటున్నాం కదా ఈ నవరాత్రులు. అమ్మ బాలగంగాధర తిలక్ గారు వినాయక చవితిని మొదలు పెట్టలా, వినాయక చవితిని సామూహికంగా చేయడం మొదలు పెట్టారు. ఓకే, సామూహిక. ఎందుకంటే ఆ రోజుల్లో స్వాతంత్రోద్యమం జరిగేటటువంటి రోజుల్లో జాతినంతా ఏకోన్ముఖంగా చేయాలి అంటే, ఒకే వైపుకి అందరి దృష్టి మళ్లించాలంటే అందరూ కలిసి చేసుకునేటటువంటిది ఏదో ఒక సందర్భం రావాలి. అటువంటి సందర్భానికి ఏది బాగుంటుంది అంటే వినాయక చవితి బాగుంటుంది అని ఆయన దాన్ని సామూహికంగా చేయడం మొదలుపెట్టారు. అంటే ఇది సామూహికంగా ఆయనే చేశారా అంతకుముందు, లేదా అంటే అంతకుముందు కూడా సామూహికంగా చేశారు అనడానికి అనుమాన ప్రమాణాలు ఉన్నాయి. అంటే ప్రత్యక్షమైనటువంటి ఆధారాలు దొరకట్లేదు, కానీ అనుమాన ప్రమాణాలు. ఎందుకంటే అసలు గణపతి అంటేనే అర్థం ఏమిటి? గణానాన్త్వా గణపతి గంహవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిః సీదసాదనం అని ఋగ్వేద మంత్రంతో మొదలు పెడతారు ఏ పని మొదలు పెట్టినా. వినాయక చవితే కాదండి, ఏ పని ప్రారంభించినా గాని గణానాన్త్వా గణపతిగం హవామహే అని చెప్తున్నారు. గణములకు అధిపతి అయినటువంటి ఓ గణపతి, నిన్ను మేము మా యజ్ఞశాలల్లోకి వచ్చి మాకు శక్తిని ఇవ్వమని చెప్పి ప్రార్థన చేస్తున్నాం అని దాని అర్థం అంతా. గణపతి అంటే ఎవరు? గణము అంటే గుంపు. గణపతి ఆ మొత్తం సమూహాన్ని లేక గుంపుని ఒకే ఒక్క మార్గంలో నడిపించేటట్టుగా చేసేటటువంటి వాడు గణపతి, నాయకుడు. ఇప్పుడు ఒక సమూహం ఉందమ్మా, ఆ సమూహంలో 10 మంది ఉన్నారు, 10 మంది పని చెయ్యాలి. కానీ అందరూ తలో వైపు పనిచేస్తే మరి ఒకళ్ళటు ఒకళ్ళు ఇటదో, అంటే ఒకళ్ళు ఏటికేస్తే ఒకళ్ళు కోటికేయడం అన్న మాట ఉంటుంది. అట్లా అందరూ తలొక పద్ధతిలోనూ గనక చేసుకుంటూ వెళ్ళినట్టయితే వ్యవహారం నడుస్తుందా? నడవదు. కనుక అందరూ ఒకే లక్ష్యంతో ముందుకు వెళ్ళేటట్టుగా చేయగలిగినటువంటి శక్తి ఏదైతే ఉందో దానికి గణపతి అని పేరు. మనం ఇప్పుడు చేస్తున్న లాంటి పూజా విధానం అన్నది ఉండకపోవచ్చు, ఎందుకంటే కాలానుగుణంగా ఆరాధనా మార్గాల్లో మార్పులు వచ్చాయి. ప్రారంభంలో యజ్ఞాలే ఉండేవి, తరువాత ఆరాధనలు, తపస్సులు, ఇట్లాంటి రకరకాలుగా వచ్చాయి. కానీ ప్రారంభంలో కూడా ఉంది. సృష్టి ప్రారంభంలో కూడా బ్రహ్మగారు మొత్తం అంతా సృష్టి చేసిన తర్వాత దాన్ని ఎలా సమన్వయం చేయాలో తెలియలే. దేనికే విడివిడిగా ఉన్నాయి. వీటన్నింటినీ ఏకీకృతం చెయ్యాలి అంటే వీటన్నిటిని కలిపి కట్టకట్టి ఒకే వైపు ఉండేటట్టుగా చేసే శక్తి ఒకటి కావాలి. అప్పుడు ఆయన గణపతిని ప్రార్థిస్తే ఇవన్నీ ఇదిటెళ్ళి అంటే, ఇప్పుడు మన శరీరమే చూసుకుందాం. శరీరంలో కన్ను దాని పని చేసుకుంటూ, ముక్కు దాని పని చేసుకుంటూ, చెయ్యి దాని పని చేసుకుంటూ ఉంటే ఏం జరుగుతుంది? అసలు కోఆర్డినేషన్ ఉండదు కదమ్మా. దీన్ని ఇలా కలిపి ఒకే వైపుగా చేసేటట్టుగా చేసే శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని ప్రార్థించారు, దాన్ని గణపతి అన్నారు. ఈ గుంపంతా ఒకే దృష్టితో, ఒకే లక్ష్యంతో, ఒకే వైపు చేసేటట్టుగా చేసే ఒకానొక శక్తి ఆయన గణపతి. కాలానుగుణంగా ఇక్కడ దాకా వచ్చాము అమ్మ. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపంలో ఆయన అవతరించాడు. ద్వాపర యుగంలో ఇదే శక్తి మనం ఇప్పుడు పూజ చేస్తూ ఉన్నటువంటి గజముఖుడుగా అవతరించడం జరిగింది. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా ఉన్నాడు ఆయన. దీనికి సంబంధించి మనకి వల్లభేశ పురాణం గాని, గణేశోపనిషత్తు గాని, ఇలాంటివన్నీ కూడా అన్ని చాలా పురాణాల్లో కూడా మనకి స్వల్పంగా ఈ గణేశ జననం గురించి ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క యుగానికి సంబంధించినది. మనం ఇప్పుడు ఆరాధించేటటువంటి గజముఖుడు ద్వాపర యుగం చివరిలో, ద్వాపర యుగంలో ఈ రూపంలో అవతరించడం జరిగింది. ఏ రకంగా అయితే విష్ణువు అనే 10 అవతారాలు ధరించాడో
అలాగే గణపతి ఇన్ని అవతారాలుగా మనకు రావడం జరిగింది. ముందుగా అసలమ్మ ఫస్ట్ ఇల్లు శుభ్రం చేసుకుంటాం గణపతి అవునమ్మా. ఇంకో 2 రోజుల్లో వస్తున్నాడు అనగానే. కొంతమంది 2 రోజుల ముందే గణపతిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు. కొంతమంది అదే రోజు తెచ్చుకుంటారు. అసలు గణపతి ఇంట్లోకి రావాలంటే మనకు ఉండాల్సిన అర్హతలు ఏంటి? ఎలా తీసుకురావాలి? అంటే కొన్ని విగ్రహాలకు చూస్తే కళ్ళకు గంతలున్నాయి. తప్పనిసరిగా ఉండాలి అవి అని అంటున్నారు. కొన్ని విగ్రహాలకి ఉండట్లేదు. అసలు విధి విధానం ఏముంది? ఇది వెయ్యి వెర్రి 1000 విధాలని. నిజానికి గణపతి పూజకి తెచ్చుకోవాల్సింది మట్టి గణపతిని. యెస్. మట్టి గణపతిని పాచి విగ్రహం వాడరు, అప్పటికప్పుడు తెచ్చుకుంటారు. అదే రోజు. అదే రోజు ఉదయం చక్కగా ముందు రోజు ఎప్పుడో చెరువుల్లో ఉన్న బంకమట్టి తెచ్చి ఒక అచ్చు తెచ్చి అక్కడ పెడతారు. పెట్టి పూజ చేసేటటువంటి రోజున ఆ విగ్రహాన్ని అక్కడ అచ్చులో వేసి, మనకి మెత్తమెత్తగా ఉంటుంది తడిగా, అది తెచ్చి అక్కడ పెట్టుకుంటాం. ఇది పద్ధతి. మనం మామూలు విగ్రహాలు ఉన్నాయి కదా, రంగులు అవి వేసి పెద్ద 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 విగ్రహాలు ఉంటాయి. ప్లాస్టర్ ఆఫ్ ఈ ప్యారిస్. విగ్రహాలను అలంకారానికి తెచ్చుకున్నాం అమ్మ, అలంకారం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. కానీ పూజ చేసే విగ్రహం మాత్రం మట్టి విగ్రహమే. మీరు గమనించండి, ఎన్ని అడుగుల పెద్ద విగ్రహాలు పెట్టినా అవన్నీ అలంకారంగానే ఉంటాయి. మళ్ళీ మట్టి వినాయకుడు లేకపోతే హరిద్ర వినాయకుడే ఉంటాడు. హరిద్ర వినాయకుడు తప్పదు. అది లేకుండా అసలు మనం మామూలుగా నిత్యంగా అదేదైనా ఒక ప్రత్యేకమైన పూజ చేసామంటే నిత్య పూజ కాక తప్పనిసరిగా పసుపు వినాయకుడిని చేసి పెడతాం. అవును కదమ్మా. అట్లాగే మన అమ్మవారికి సంబంధించిన పూజ ఏం చేసినా పసుపుతో గౌరీదేవిని చేసి అక్కడ పెట్టి చేసుకుంటాం. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు కూడా పసుపుతో చేసి అక్కడ పెట్టుకుంటాం. వినాయకుడిని వరలక్ష్మిని రెండు పెట్టుకుని ఆ తర్వాత పూజ చేసుకుంటాం. మిగిలిన అలంకారాలన్నీ యథాప్రకారం. ఆ విగ్రహాలు అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉండకపోతాయి. ఏమన్నా నిజానికి చెప్పాలంటే నాకు తెలిసిన కొంతమంది పెద్దలు చెప్పిన మాట ప్రకారం ఈ పెద్ద విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నిమజ్జనం చేయక్కర్లా, మరి అలంకారంగా పెట్టుకున్నాం. మన ఇంట్లో ఉన్న గణపతి ఫోటో తీసుకెళ్లి నిమజ్జనం చేస్తామా? మన ఇంట్లో ఇత్తడిదో ఏదో ఇంకా చాలా ఖరీదైనటువంటి వినాయకుడి విగ్రహం ఉంది, అది తీసుకెళ్లి నిమజ్జనం చేస్తామా? ఎవరన్నా చేస్తుంటే చెప్పండి, నేను వెళ్ళి బంగారు విగ్రహాలు పూజ చేసేవాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి నిలబడతాను నేను. ఎందుకంటే నీళ్లు నా చేతిలోనే పట్టుకుని ఇక్కడే నిమజ్జనం చేయండి అని చెప్పి తీసుకెళ్తాం. సో ఇందుచేత మీరు గట్టిగా చెప్తుంది ఏంటంటే మట్టి వినాయకుడినే ప్రధానం, ఆ రోజే తెచ్చుకోవాలి. అయితే నగరాల్లో అంతగా అవకాశాలు లేకపోతున్నాయి. ఎందుకంటే నేనున్న ప్రాంతంలో మట్టి వినాయకుడిని నమ్ముతారో అమ్మరో తెలియదు కదా. అందులోనూ కొన్ని ప్రాంతాల్లో వినాయకుడు పూజ చేసుకుంటేనే చూసేవాళ్ళు కూడా ఉండొచ్చు, అంతే కదా. కొంచెం అవగాహన ఈ ఇయర్ పెరిగింది అనిపిస్తుంది అమ్మ. పెద్ద పెద్ద వినాయకుళ్ళు కూడా మట్టి వినాయకుడినే తీసుకెళ్ళడం చూస్తున్నాం తరచుగా. సో రాను రాను పూర్తిగా కెమికల్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని తగ్గించి మట్టి అమ్మ 10 ఏళ్లుగా ఉద్యమాలు చెయ్యగా ఎన్ని చెప్పాం, వేదికల మీద చెప్పాం, ఇలాంటి యూట్యూబ్ వేదికల్లో చెప్పంటే సోషల్ మీడియా వేదికల్లో చెప్పాం, గణపతి నవరాత్రులు చేసిన వినాయక పందిళ్ళకి వెళ్ళి చెప్పాం, ఇంతంత విగ్రహాలు వద్దండి బాధగా ఉంది అని. కనుక వాటిని కావాల్సింది చిన్న విగ్రహం. సాధారణంగా ఒక అడుగు మించి ఉండకూడదు ఇంట్లో పూజ చేసే విగ్రహం. ఇంట్లో అయితే ఇంట్లో కూడా మామూలుగా 6 అంగుళాలు పెట్టుకుంటారు, ఇంత ఎత్తు ఉంటుంది. మాకు పల్లెటూళ్ళలో మా చిన్నతనంలో ఇంతకు మించిన మట్టి విగ్రహం ఉండేది కాదు. నాన్న వాళ్ళందరూ పెద్దవి తెచ్చుకుంటున్నారు, మనం చిన్నవి ఏమిటి అని మేము చిన్నప్పుడు అడగలేదా నాన్నని? అడిగితే అంత చెయ్యలేమమ్మా, అది పెద్ద విగ్రహాలని కొద్దీ దానికి మనం చేయాల్సిన పూజలు నివేదనలు అన్న శాంతి ఇది చాలా ప్రధానం. మనం ఇంట్లో అంత చెయ్యం కదా, ఇంత చాలు అన్నారు. అంతే. ఈ వెనకాల పెట్టిన విగ్రహం ఏదైతే ఉండేదో తెచ్చేవారు, మా తమ్ముళ్ళు వాళ్ళు అడిగారని చెప్పి ప్రత్యేకంగా రంగురంగుల విగ్రహం, దాంట్లో మంచి మెరుపుల దండ, మెరుపు తీగలు లాంటివి ఉంటాయి చూడండి, మెరుస్తూ ఉంటాయి, అట్లాంటి దండ తెచ్చేవారు. చాలా కాలం ఇంట్లో ఉంచేవాళ్ళం మేము, నిమజ్జనం చేసేవాళ్ళం కాదు.
అదేలేండి. ఉమ్. అది మనం పూజ దేన్నైతే పూజ చేస్తామో దాన్నే చేస్తాం. ఇళ్లలో మరి దసరాలకు గాని అక్కడ గాని ఏదన్నా పూజలు చేసామనుకోండి, బ్రహ్మాండమైనటువంటి విగ్రహాలు పెట్టుకుంటారు ఇళ్లలో వరలక్ష్మి వ్రతానికి వాటికి. వాటన్నింటినీ తీసేస్తారా? తీయరు కదా. దేన్ని తీసేస్తారు తర్వాత? పసుపుగా పెట్టినటువంటి గౌరీదేవినో లక్ష్మీదేవినో తీసి తులసి కోటలో పెడతారే తప్ప మనం బంగారం విగ్రహము వెండి విగ్రహము పెట్టుకుంటే దాన్ని తీయంగా. మరే రైట్. చేత ఆ రోజే తెచ్చుకోవాలి. ఇంకా పరిస్థితులు బాగాలేనప్పుడు ఏం చేస్తాం, ముందు తెచ్చి అక్కడ పెట్టి ఆయన్ని క్షమాపణ వేడుకుని పూజ మాత్రం ఆ రోజే పెట్టుకోవాలమ్మా. ముందర పూజ పెట్టే చోట పెట్టకూడదు. దాన్ని విడిగా పెట్టుకుని దాని ముఖాన బొట్టు గాని గంధం గాని పెట్టకూడదు. అది బొట్టు పెట్టేదాకా అది బొమ్మ, బొట్టు పెట్టిన తర్వాత దేవుడు. అది తేడా, అది గుర్తు పెట్టుకోవాలి. అయితేనమ్మా వినాయక చవితి పూజకి కలశం ఉండదు అంటారు. నిజంగా కలశం ఏముందమ్మా, మనం ఎలాగో విగ్రహమే తెస్తున్నాం కదా, ఇంకా ఆయన వేరే ఎక్కడ ఆవాహన చేస్తున్నాం? బింబేస్మిన్ సన్నిధిం కురు అని ప్రార్థన చేస్తున్నాం. బింబం అంటే బొమ్మ. ఈ బింబంలోనే నువ్వు ఉండు నాయన పూజావసాన పర్యంతం, పూజ పూర్తయ్యేదాకా ఇందులో ఉండమని ఆయన ప్రార్థించిన తర్వాత ఇంకా కలశం ఎందుకు? సో కలశం మన మండపాల్లో చూస్తాం కానీ వినాయక చవితి అది వేడుకకి ఎన్నో చేయొచ్చు. ఇందాక చెప్పా కదా, వెర్రే కాదు వేడుకలు కూడా 1000 రకాలు. రైట్. మరి వినాయక పూజ విధానంలో మనం ఎన్ని రకాల పువ్వుల్ని ఉపయోగించాలి? దానికి ఏమైనా శాస్త్రం ఉందా? అంటే ఇప్పుడు పత్రులు ఉన్నాయి అనుకోండి అమ్మా, ఇప్పుడు 21 కంపల్సరీ అంటాం కదా, అలాగా 21 పత్రులు. 21 పత్రులతో పాటు ఇంకా ముఖ్యమైనదాన్ని మర్చిపోయారు మీరు. ఏంటమ్మా? దూర్వ. అది కౌంట్ కాదా ఇందులో? 21. ఈ 21లో గండలి పత్రం అని ఉంటుంది, దూర్వా అని ఉంటుంది. ఈ రెండు కూడా దూర్వలో తేడాలే. ఇది కాక దూర్వా పత్రం వేరే పూజ ఉంది, దూర్వా యుగ్మ పూజ అని. అది చాలా ముఖ్యమైనదా? చాలా ముఖ్యం. ఎందుకనమ్మా? ఎందుకంటే సహస్ర పరమాదేవి శతమూలా శతాంకుర సహస్రగం హరతు మే పాపం దూర్వా దుస్వప్న నాశిని అని దూర్వకి చాలా గొప్ప శక్తి ఉందమ్మా. మనకు వచ్చేటటువంటి సూర్యగ్రహణం చంద్రగ్రహణాలప్పుడు వచ్చేటటువంటి దూర్వ వేస్తాం, మన దర్భ వేస్తాం. దర్భ దొరకని సందర్భంలో గరిక వేస్తాం. ఎందుకు అంటే వాటిల్ నుంచి వచ్చేటటువంటి మన హానికరమైనటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని దూర్వ అంటే గరిక తరువాత దర్భ అడ్డుకుంటాయి, వాటి మీద ప్రభావం లేకుండా చేస్తాయి అన్నారు. అంత పవర్ ఉంటుంది వాటి. అందుకని మరి గ్రహణాలప్పుడు మనం ఎందుకు వేస్తాము దర్భ? అన్ని చోట్ల దర్భ దొరకకపోతే గరిక ఎందుకు వేస్తాం? గరికకు కూడా అంత శక్తి ఉంది. అందువల్ల గరిక చాలా ప్రధానమైంది. అది అనేక రకాలైన పాపాలని పోగొడుతుంది. అందుకే సీతాదేవి రావణుడితో మాట్లాడేటప్పుడు గడ్డిపరక అడ్డం పెట్టుకుని మాట్లాడింది. అందరూ ఏమనుకుంటారంటే నువ్వు గడ్డి పరకతో సమానం రా అని సులకం చేసిందని. అయ్యుండొచ్చు, కానీ విషయం అది కాదు. ఇట్నించటు అట్నించుటు ఎటువంటి ప్రతికూల స్పందనలు వెళ్లకుండా అడ్డుకోగలదు. అంతేకాదు గరిక భూమి తన ఆకృతిని చక్కగా నిలబెట్టుకోవడానికి సహకరిస్తుంది. అంత ప్రాధాన్యత ఉంది. అంత ఎందుకంటే గరిక యొక్క వేళ్ళు ఒకదానితో ఒకటి ఇలా గట్టిగా పెనవేసుకుపోయి ఇలా ఉంటే బాగా మట్టి కరిగి కింద వీళ్లకుండా అడ్డం పడుతుంది. ఒడ్లు కోసుకుపోతున్నాయి నదులకి అంటే ఏం చేస్తారు? నది ఒడ్డున చెట్లు కనుక ఉన్నట్టయితే ఒడ్డు కోసుకుపోదు. పెద్ద నదుల గురించి అసలు మొత్తం మట్టే కోసుకుపోతుంది అంటే, మట్టి పోకుండా ఉండాలి అంటే పొలాల గట్ల మీద గరిక వేస్తారు, గట్టు తెగిపోకుండా గట్టు స్థిరంగా నిలబడ్డానికి. అటువంటిది భూమాత కుమారుడైనటువంటి ప్రకృతి మాత యొక్క కుమారుడైనటువంటి గణపతి భూమి యొక్క ఆకృతి చెడిపోకుండా ఉన్నది ఉన్నట్టుగా ఉంచాలి గనక నాకు గడ్డి ఇష్టమయ్యా అన్నారు. అంటే గడ్డిని పెంచుతారు అందరూ. అందువల్ల తల్లి యొక్క ఆకృతి చెడకుండా ఉంటుంది. పైగా ఈయన భూమి యొక్క కుండలిని శక్తి, అందువల్ల దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడతారు. సో నాకు మీరు పువ్వులు చెప్పలేదు. పువ్వుల్లో పత్రికే ప్రాధాన్యం ఉంది. రకరకాలైనటువంటి పూలు వాడచ్చు. ఒక్క
తామర పూలు లాంటివి వేస్తే ఇష్టం ఆయనకి. ఎందుకంటే ఏనుగలు ఎప్పుడు నీళ్ళల్లో స్నానాలు చేస్తూ తామర పువ్వు, కనీసం ఒక తామర పువ్వునైనా అవి తొండంతో తీస్తే, మీరు ఎక్కడ ఏనుగుని చూసినా తొండంలో ఒక తామర పువ్వు ఉన్నట్టు ఉంటుంది. అవును. తామర పువ్వు ఉంటే చాలా మంచిది. లేదా కలువ, తామరలు దొరకట్లేదు పేరుకి అబద్ధాలు చెప్పి కలువ పూలు తెచ్చిచ్చే తామర పూలు అంటున్నారు. మరే సరే ఏం చేద్దాం, ఏదో ఒకటి ఉమ్. అలాంటి పూలు ఉంటే మంచిది. ఇంకా ఈ ఋతువులో దొరికే అన్ని రకాలైనటువంటి పుష్పాలు మనం వాడచ్చమ్మా. ఓకే. పత్రుల సంగతమ్మా, వినాయకుని పూజలో ఎన్ని రకాల పత్రులు కంపల్సరీ ఖచ్చితంగా వాడాలి? ఖచ్చితంగా 21 వాడతాం కానీ అందులో దేవదారు దొరకదు మనకి. ఉమ్. దేవదారు దొరకదు. తర్వాత గండలి పత్రం కూడా గుర్తించడం చాలా కష్టం. ఉహు. గండలి అనేది కూడా ఒక రకమైనటువంటి తెల్ల గరిక అని చెప్తారు. ఉమ్. ఆ గండలి గరికలోనే ఇంకొక తేడా, దాన్ని గుర్తించలేము. ఒకవేళ ఎదురుగా ఉన్నా కానీ చాలా మంది గుర్తించలేరు. ఇవి తప్ప మిగిలినవన్నీ మనకి లభ్యమవుతాయి. జాగ్రత్తగా కనుక వెళ్ళి మొట్టమొదట మొదలు పెట్టేది బృహతి పత్రం, వాక్కాయ అంటాం. ఉమ్. వాకుడు మనకి వాక్కాయ వాక్కాయలు తప్పకుండా వినాయక చవితి నాడు వాక్కాయ పప్పు పచ్చడో చేస్తారు చాలా మంది. అవును. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్కాయలు కొంటూ చిన్న ఆకు కూడా ఉంటే తెచ్చుకోవచ్చు. మా ఊళ్ళల్లో మాకు దొరికేవి పల్లెటూళ్ళల్లో. వాక్కాయది బృహతి పత్రం, మాచి పత్రం, మాచిపత్రి తెలుసు కదా మనకి. ఎస్. అర్కపత్రం, జిల్లేడు, సింధువార పత్రం అంటే వావిలి. 2 వావిలు ఉంటాయి. తెల్ల వావిలి ఒకటి ఉంటుంది, నీలం పూలు వావిలి. తర్వాత దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త పత్రం, జాజి పత్రం, రావి, తులసి. రావి, అశ్వత్థ పత్రం అంటే రావి, తులసి ఒక్క వినాయక చవితి నాడు మాత్రమే వాడతారు. గణపతికి మిగిలిన రోజుల్లో వాడరు. అవునమ్మా, వాడరు. ఇది చూతపత్రం అంటే మామిడి, సెమీపత్రం అంటే జమ్మి, కపిత్తం, వెలగ. దేవదారు దొరకదని చెప్పా కదా, మద్ది, తెల్ల అర్జున పత్రం అంటే మద్ది. ఇవన్నీ కూడా 21లో దేవదారే. ఇది దేవదారండి అని అంటున్నారు కానీ నాకు తెలియదమ్మా కరెక్ట్ కాదా. మిగిలిన 20 మాత్రం ఈ గండలి కూడా మామూలు గరిక కాక మరో రకం గరిక తీసుకుని అది గంటలు అనుకున్నా మిగిలినటువంటివన్నీ దొరుకుతాయి మనకి. కొంచెం శ్రమ పడాలంతే. మన రేగి, బదరీ పత్రం, రేగి ఇవన్నీ దొరుకుతాయి కదా. దొరకంది ఏముంది, కొంచెం శ్రమ పడాలి అంతేగాని పార్థీనియం మొక్కలు తీసుకొచ్చి పూజ చేసేసి ఇవిగో చెట్లు కొట్టేసిన చెట్ల తాల ఆకులన్నీ తెచ్చి కట్టకట్టి ఇదంతా పత్రి అంటే, పైగా పత్రి అని కూడా అన్నారు దాన్ని, పత్రిక అంటూ ఉంటారు. ఈ పత్రిక తెచ్చి పూజ చేస్తూ ఉంటే అయ్యో అనిపిస్తూ ఉంటుంది ఏమిటిది అని. అవన్నీ చేయకపోయినా పర్వాలేదు, ఇవి చాలు. మినిమం ఇవైతే నార్మల్ గా నాచురల్ గా మనకి ఎక్కడ చెట్లు ఎక్కువ పెరిగే చోట ఇవన్నీ దొరుకుతాయి. ఇక్కడికి వెళ్ళిన కాస్త కాలనీల్లో చివరి భాగాల్లో ఎక్కడైతే ఇంకా ఇళ్ళు అవి కట్టకుండా ఉంటాయి అక్కడంతా దొరుకుతూనే ఉంటాయమ్మా ఇవన్నీ. అసలు ఎందుకమ్మా ఈ పత్రులకి వినాయక చవితికి ఉన్న లింక్ ఏంటో? ఒక బాటనీ స్టూడెంట్ చెప్పాడు, ఏనుగు మొహం కదండి అందుకని ఆయనకి ఇష్టం గడ్డి తిండి, శాకాహారి ఏనుగ. వినాయకుడు కూడా శాకాహారి. 100కి 99 మంది దేవతలందరూ శాకాహారులేనమ్మా. అంతే కదమ్మా. అంతే కదా కాదు, కాదని చెప్పేవాళ్ళు ఉన్నారు కనుక నేను గట్టిగా చెప్పాలి. ఇంతకుముందు చెప్పాల్సిన పరిస్థితి లేదు, ఇప్పుడు మరీ చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ శాకాహారం అన్న దాంట్లో ఇంకో విశేషం కూడా ఏంటంటే ఆయనకి వండి కూడా పెట్టక్కర్లా, పచ్చి పెట్టినా తింటాడు. అది విశేషం. అది అని చమత్కారంగా చెప్పాడు కానీ విషయం అది కాదమ్మా. ఇప్పుడు వర్ష ఋతువు, నిన్న మొన్నటి దాకా ఎండలు ఉన్నాయి. ఈ వర్షానికి ఈ మధ్య కదా వానలు పడ్డం మొదలు పెడుతుంది. ఆ వానలకి నేలంతా తడిసిపోయి రకరకాల చిత్తడిగా ఉంటుంది. దాంతో చిన్న చిన్న క్రిములు అవన్నీ వచ్చేస్తాయి. కొత్త నీళ్లు వస్తూ ఉంటాయి. ఆ కొత్త నీళ్లు రావడంలో మనకి బాగా అంటువ్యాధులు వచ్చే ప్రమాదం. ఈ అంటువ్యాధుల్లో ప్రధానమైనవి ఏముంటాయంటే జీర్ణకోశ సంబంధమైనవి ఉంటాయి. సాధారణంగా ఇప్పుడు చూడండి ఎక్కడ గ్యాస్ట్రోఎంటరైటిస్ విపరీతంగా వస్తుంది, వైరల్ ఫీవర్స్ వస్తాయి, దోమలు కుట్టి వచ్చేటటువంటి జ్వరాలు వస్తాయి, దగ్గు జలుబు, ఇవి ప్రధానం.
వీటన్నిటిని తరుణ వ్యాధులు అంటారు. అంటే సీజనల్ గా వస్తాయి పోతాయి, ఉమ్, దీర్ఘ వ్యాధులు కావు. వీటన్నింటికి కావలసినటువంటి మందులు ఈ ఆకులు. ఇందులో అంతా ఈ ఔషధి ఈ గుణాలు. ఆకులు ఏవైతే ఉన్నాయో ఇవి ఈ ఈ వీటి పేర్లు గనక తెలిసినట్టయితే, ఉమ్, ఇదిగో పిల్లవాడికి చంటి పిల్లాడికి కొద్దిగా జలుబు చేసింది అంటే వెళ్ళు తులసాకులు పట్టుకురా అంటే తీసుకురాగలగాలి. ఉమ్, బాగా తడి తడిగా ఉంటుంది, బట్టలన్నీ తడిగా ఉంటున్నాయి, వాసన వస్తోంది, తడి బట్టల వాసన వస్తోంది, పిల్లల్ని పడుకోబెడుతూ ఉంటే 4 రోజులు 5 రోజులు ఎండ లేకపోతే ఏమవుతుంది అవునమ్మా. అంటే వెళ్ళు మారేడాకు తీసుకురా. ఇందాక మారేడు చెప్పలా, మారేడాకు తీసుకురా ఉమ్, అంటే మారేడాకు ఎక్కడుంటే అక్కడ ఈ తడి వల్ల వచ్చే వాసనలు ఉండవు. ఓ, ముక్క వాసన అంటామే, ఉమ్, అటువంటిది ఉండదు. లేదు ఇంకేదో ఉంది, ఫలానాది తీసుకురా అని చెప్పారనుకోండి, ఉమ్, ఇంకోటి చెప్పలా, గన్నేరు, కరవేర పత్రం, ఉమ్, విష్ణుక్రాంతం, ఇవి కూడా ఉన్నాయి. మరి ఇవి ఎందుకు గవాలని పిల్లలకి చెప్తే తీసుకొస్తారు వెంటనే. ఇంక వేరే రకమైన సమస్య ఎందుకు, మా డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. పైగా దీన్ని ఏం చెప్తారు, పిల్లల్ని తీసుకురమ్మంటారు. ఉమ్, పొద్దున్నే లేచి తలంట్లు పోసుకుని నేను వంట చేస్తాను, నాన్న పూజ ఏర్పాట్లు చేస్తారు, మీరు వెళ్ళి పత్రిక తీసుకురండి అని పంపించేవారు పిల్లల్ని. ఉమ్, వాళ్ళు వెళ్ళి క్రితం సంవత్సరం నేర్చుకున్నారుగా ఏమేం తెచ్చుకోవాలో అవన్నీ వెళ్ళి ఆ చెట్ల దగ్గరికి వెళ్ళిపోయి, అదిగో జమ్మి చెట్టు తగ్గించి 4 ఆకులు, మారేడు చెట్టు నుంచి 4 ఆకులు, ఇంకో గన్నేరు చెట్టు నుంచి 4 ఆకులు, వావిలి చెట్టు నుంచి 4 ఆకులు, ఇవన్నీ పట్టుకొస్తారు. ఫుల్ ఆఫ్ ఆక్సిజన్ వాళ్ళకి, ఆ? ఫుల్ ఆఫ్ ఆక్సిజన్ కూడా వాళ్ళకి అంతేగా. డైరెక్ట్ గా. రావి చెట్టుకు కూడా బాగా ఆక్సిజన్ వచ్చే లక్షణం ఉంది ఆకుల్లోంచి. కనుక ఇవన్నీ అట్లా ఉండడం వల్ల తెలుస్తాయి. ఒకటి, రెండోది ఏది అవసరమైన మొక్కో ఏది అవసరం కాని మొక్కో తెలుస్తుంది. ఉమ్, రకరకాల మొక్కలు ఇప్పుడే వస్తాయి కదా. అవునమ్మా. ఇంకొకటి ఏంటంటే, మీరు పాల వెల్లి కట్టి మనం పూజ చేస్తాం కదా, ఉమ్, చేసినప్పుడు అక్కడ ఈ సింధువారం ఆకులు, వావిలాకులు, ఉమ్, ఈ రావాకులు, ఇలాంటివన్నీ అక్కడ పెట్టేస్తాం కదా. ఉమ్, ఒకవేళ దేవుడి గదే ఉందనుకుందాం, అమ్మా. దేవుడి గది తలుపేసేయండి పూజ అయ్యాక. ఉమ్, 1 గంట తర్వాత తెరవండి, ఇల్లంతా ఘాటు వాసన వస్తుంది. ఉమ్, ఈ వాసనకి ఈ పరిసరాల్లో వాతావరణంలో ఉన్న చిన్న చిన్న పురుగులు, మనం వాటిని ఏమంటారు, నుసమలు అంటాం మనం, దోమలు కావు, యా, అవేం చిన్న. రోగాలు కూడా కావు, ఉమ్, రోగాలు కూడా తేవు. ఎంత చికాకు కలిగిస్తాయంటే అంత చికాకు. దాన్ని ఒకదాన్ని జాగ్రత్తగా పట్టి ఇట్లా కొట్టిలా అంటే కూడా చేతికి ఇంత కూడా నలకంటదు, మరే. అంత చిన్నది. కానీ దానివల్ల కలిగే చికాకు ఎంతో తెలుసా, కళ్ళతోడు ఉంటే దీని మీద వాళ్ళతో ఉంటే ఇట్టి అనుకుంటూ ఉండాలి, మరే. కళ్ళ ముందు భోజనం చేస్తుంటే అటు ఇటు వచ్చిన ఇలాంటివి చాలా చికాకు కలిగిస్తాయి. ఉమ్, ఇవి ఉండవు. ఆ సింధువార పాకు గనక వాసన ఉన్నట్టయితే yes. ఘాటు వాసన వస్తుంది. ఉమ్, అది హెల్త్ బెనిఫిట్స్ దాని వల్ల. అన్నీ రైట్. అన్నీ అమ్మ, మన పండగలన్నీ కూడా, నేను ఎప్పుడూ చెప్తాను, ఇది మొదటిసారి కాదు, అవునమ్మా. మన పండగలన్నీ కూడా బహుళార్థ సాధక ప్రణాళికలు, మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్. ఎస్. అంటే ఇటు వ్యక్తి ఔన్నత్యానికి, కుటుంబ సౌఖ్యానికి, సమాజ శ్రేయస్సుకి, పర్యావరణ స్పృహకి, ఖగోళ విజ్ఞానానికి ఇన్నింటికి ఉపయోగపడతాయి ఒక్క పండగ చేసుకున్నామంటే. సో అమ్మ, మనం ఇప్పటిదాకా వినాయక చవితి విశిష్టత గురించి, మనం తప్పనిసరిగా యూజ్ చేయాల్సిన పువ్వులు పత్రుల గురించి తెలుసుకున్నాం కదా. మరో వీడియోలో మనం వినాయక చవితికి తప్పనిసరిగా పెట్టవలసిన నైవేద్యాలు ఏంటి తెలుసుకుందాం. నమస్తే అమ్మా.